ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం 221 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. ఆ ఫీజులు చెల్లించే వరకు స్కూల్ యాజమాన్యాలు క్లాసులకు రానివ్వట్లేదని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1400 మంది భవిష్యత్తు గందరగోళంలో పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ని ఎత్తేయాలని చూస్తోందని నిజామాబాద్ జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులంతా రోడ్లపైకి వచ్చారు. వాళ్లకు నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివేటువంటి విద్యార్థులంతా ఇవాళ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు పంపడం జరిగింది. తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేసి తమకు స్కూల్కు వెళ్ళేలా చూడాలని చెప్పేసి వాళ్ళ నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద పిల్లలంతా ఇక్కడికి వచ్చి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులంతా ఇక్కడికి వచ్చి తమకు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నాకు దిగారు. ఇక్కడ పీడీఎస్ కావచ్చు, ఇతర వాళ్ళంతా వారికి మద్దతుగా కూడా నిలుస్తున్నారు. యాక్చువల్గా అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 200 స్కూళ్ళు ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో 6 పాఠశాలలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నాయి. అయితే గత 3 సంవత్సరాల నుండి ఇవాళ దాదాపుగా 220 కోట్ల బకాయిలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పి అకాడమిక్ ఇయర్ జూన్లో మేము అనేక పోరాటాలు చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐగా. అయితే ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నిజామాబాద్లో ఉమ్మడి కామారెడ్డి ఎమ్మెల్సీ ఉన్న షబ్బీర్ అలీ గారికి మేము వినతిపత్రం కూడా అందించడం జరిగింది, విద్యార్థి తల్లిదండ్రులు కూడా వెళ్ళి. అయితే ప్రధానంగా 220 కోట్ల బకాయిలు విడుదల కాకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎవరైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులు ఉన్నారో నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 1194 మంది విద్యార్థులు ఇవాళ ఎస్సీ విద్యార్థులు ఉన్నారు, ఎస్టీ విద్యార్థులు ఏమో 300 దాకా విద్యార్థులు ఉన్నారు. దానికి సంబంధించిన ఇవాళ బకాయిలు విడుదల కాకపోవడంతో ఇవాళ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే విద్యార్థులు మీరు ఫీజులు కడితేనే మీకు చదువులు చెప్తామని చెప్తుంది. కానీ ఇవాళ మేము అనేక హాస్టల్ ఫీజులు కడుతున్నాము, విద్యార్థులు అన్ని కడుతున్నాము, కానీ ఇవాళ మాకేమో సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం దయచేసి ఇవాళ 220 కోట్ల బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగింది, స్కూల్లో యాజమాన్యాలు ఏమంటున్నాయి? వాళ్ళు బిల్లులు కట్టమని అంటున్నారు. అయితే మేము మూడు సంవత్సరాలు, మా బాబు 3 సంవత్సరాలు విజ్ఞాన స్కూల్లో చదువుకోబట్టి ఆల్రెడీ వీళ్ళు ప్రభుత్వం ఎక్కి నుంచి ఒక్క బిల్ కూడా విడుదల చేయలేదట. ఇంతకుముందు ప్రభుత్వం 2 సంవత్సరాలు ఆపింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఆపుతుంది. అయితే ఆల్రెడీ మేము ఇప్పటికే వీళ్ళకు ఫ్రీగా చదివించేది, మేము చదువులకు కానీ బుక్స్ కానీ బట్టలకు కానీ దోబి ఫీజు కానీ మేము ఇప్పటికే 20,000 దాకా ప్లే చేస్తున్నాం. మళ్ళీ డబ్బులు కట్టండి అంటే మేము ఎక్కడి నుంచి కడతాం? మేము అవే డబ్బులు ఉంటే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటాం కదా. వీళ్ళు కడితేనే పిల్లలను తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని పిల్లలను ఇంటికి పంపించేసిండ్రు. గత 3 నెలలుగా ఇదే జరుగుతున్నది. మేము సబ్బిర్యాల గారికి వినతి పత్రం ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాము, ఎక్కడిచ్చినా కానీ మేమేం చేయలేము. అక్కడి నుంచి నిధులు వస్తేనే మేము ఇక్కడ తీసుకుంటామని అంటున్నారు వాళ్ళు కూడా. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? రానియకపోతే 10th క్లాస్ వరకు కష్టం కదా సార్, రానియకపోతే బోర్డ్ ఎగ్జామ్లు మేమేమి రాస్తాం సార్, మాకు లెసన్లు రాకపోతే. మరి 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి మేము స్కూల్కి వెళ్తలేము. ఇది మొత్తానికైతే నిధులు మంజూరు చేయలేదు. దాదాపు 220 కోట్ల నిధులు తెలంగాణ వ్యాప్తంగా మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు స్కూళ్లలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులను స్కూల్కు రానివ్వట్లేదు. దాదాపు వారం 10 రోజుల నుంచి వారు స్కూల్కి వెళ్ళలేక 10వ తరగతి విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆ నిధులు ఏదైతే ఉన్నాయో అవి మంజూరు చేయాల్సిందిగా విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. మొత్తానికైతే గత వారం రోజులుగా ఇక్కడ ధర్నా చౌక్ వద్ద వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు, తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 1400 మంది విద్యార్థులు ఇవాళ స్కూల్లో కాకుండా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచాయతీ శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.